ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పార్టీ అధికారం కోల్పోవడం కాదు గానీ, ఆ పార్టీని వరుసగా సమస్యలు ముసురుకుంటున్నాయి. వీటిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం కూడా ఒకటి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈసారి ఎన్నికల్లో టెక్కెళ్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల సమయంలో మొదలైన ఒక వ్యవహారం ఇప్పుడు ఆయనతో పాటు వైసీపీ మెడకు చుట్టుకోబోతోంది. తాజాగా ఆయన కుమార్తెలు రోడ్డు మీదకి రావడమే ఇందుకు నిదర్శనం. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన భార్య దువ్వాడ వాణితో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఆయనకి ఇద్దరు కుమార్తెలున్నారు. అయితే భార్య వాణికి దూరంగా ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో కలిసి ఉంటున్నారు. ఇదే సమయంలో తండ్రిని కలిసేందుకు శ్రీనివాస్ కుమార్తెలు ఆ ఇంటికి వెళ్లారు. దీంతో వారిని శ్రీనివాస్‌తో కలిసి ఉంటున్న మహిళ రానివ్వకుండా తలుపులు వేసి అడ్డుకుందని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు వైసీపీకి ఎమ్మెల్సీ శ్రీనివాస్ తాజాగా గన్ లైసెన్స్ దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. తన దగ్గర గన్ ఉందని, దానికి లైసెన్స్ ఇవ్వాలి, నెల 7న జిల్లా పోలీసులను కలిసి దరఖాస్తు చేసుకున్నారు. కొంతకాలంగా తనకు కొంతమంది వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, కొందరు వ్యక్తులు తన ఇంటి వద్ద రెక్కి నిర్వహిస్తున్నారని పోలీసులు దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఇందులో వాస్తవాలేంటని పోలీసులు ఆరా తీస్తున్నారు. గత ఎన్నికల్లో అచ్చెన్నాయుడు మీద టెక్కిల్లో పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంతో జగన్మోహన్ రెడ్డి యొక్క మౌనం ఆసక్తికరంగా మారింది. జగన్ దీని మీద ఏదో ఒకటి స్పందించాలని వైసీపీ వాళ్లే కోరుతున్నారు. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన వ్యవహార శైలి మీద ఆయన భార్య టెక్కిల్ జడ్పీటీసీ దువ్వాడ వాణి పెద్ద కుమార్తె డాక్టర్ హైందవి మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ ఇంటి వద్ద ఆయన కుమార్తె నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెక్కిలిలో ఆయన భార్య, కుమార్తె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన భార్య వాణి మాట్లాడుతూ తన భర్త వివాహేతర సంబంధం కారణంగా తమ కుటుంబం పరువు పోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన తాను తన భర్త నిర్వాకంతో తీవ్ర మనోవేదన గురవుతున్నానని తెలిపారు. తన భవిష్యత్తు ఎలా ఉన్నా పర్లేదని, తన కుమార్తెల భవిష్యత్తు కోసం ఆలోచిస్తే ఆందోళన కలుగుతోందని కన్నీటి పర్యంతమయ్యారు. తన భర్త మీద పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని వాణి కోరారు. హైందవి మాట్లాడుతూ తన తండ్రిని కలిసేందుకు గురువారం నాడు అర్ధరాత్రి వరకు వేచి ఉన్నప్పటికీ స్పందన లేదన్నారు. ఒక మహిళ కారణంగా తాము తమ తండ్రికి దూరంగా ఉంటున్నామని తెలిపారు. తమకి న్యాయం జరిగే వరకు పోరాడతామని వెల్లడించారు. ఇక ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్యల మాదిరి కూడా శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసమే వాణి తనను ట్రాప్ చేసిందని ఆరోపించారు. శ్రీను తనను ఎప్పుడూ రాజకీయాల్లో కానీ ఇతర కార్యక్రమాల్లోకి పిలవలేదని తెలిపారు. పార్టీలో చురుగ్గా ఉండాలని వాణి పిలిచి మహిళా అధ్యక్షుల పదవి ఇచ్చిందన్నారు. వాణి చేస్తున్న ప్రచారం కారణంగానే తాము స్నేహితుల్లా ఉంటున్నామని మాదిరి తెలిపారు. మరోవైపు వాణి కుమార్తెలు శుక్రవారం నాడు రాత్రి నేరుగా అక్కవరంలో ఉన్నటువంటి శ్రీను ఇంటి వద్దకు చేరుకుని తాడోపేడో తేల్చుకునేందుకు వెళ్లారు. గేటు తొలగించుకుని తన భర్త నివసిస్తున్న ఇంట్లోకి వెళ్లారు. అప్పటికే పోలీసు బలగాలు దువ్వాడ శ్రీనివాస్‌తో పాటు ఆయన సోదరులు, అనుచరులు అక్కడికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వాణిని గదమాయించారు. ఒకానొక సందర్భంలో సహనం కోల్పోయిన భార్యను బూతులు తిడుతూ రాడ్డుతో కొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు శ్రీనివాస్‌ను అడ్డుకున్నారు. తాను ఇక్కడి నుంచి వెళ్లేది లేదని, తన సంగతి, తన పిల్లల సంగతి తేల్చేంత వరకు ఇక్కడే ఉంటామని వాణితో పాటు కుమార్తెలు శ్రీనివాస్‌కు బదులిచ్చారు. ఇది పలాస కాదని, తమ సొంత ప్రాంతం టెక్కిలే అని, ఇటువంటి వ్యవహారాలు సరికాదని వాణి స్పష్టం చేశారు.